తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ భారీ వర్ష సూచన జారీ చేసింది. ఇప్పటికే పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా రాబోయే 3 రోజుల పాటు కుండపోత వానలు కొనసాగనున్నాయి. రాయలసీమ, తమిళనాడు మీదుగా తెలంగాణ నుంచి మన్నార్ గల్ఫ్ వరకు ఒక ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లో విస్తరిస్తున్నాయి. ఈ ప్రభావంతో భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. రానున్న 24 గంటల్లో తెలంగాణలో నైరుతి రుతుపవనాలు పూర్తిగా విస్తరించేందుకు సానుకూల పరిస్థితులు ఏర్పడ్డాయని అధికారులు తెలిపారు. ఈ నెల 8వ తేదీన నైరుతి తెలంగాణను తాకినప్పటికీ నెమ్మదిగా విస్తరిస్తున్నాయి. ఇప్పుడు మళ్లీ పుంజుకుంటున్నాయి. ఈ క్రమంలో తెలంగాణలో రాబోయే 3 రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఇక ఈదురుగాలులు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో విస్తరిస్తాయని స్పష్టం చేసింది. జూన్ 23న జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురవనుండగా జూన్ 24న వరంగల్, మహబూబ్ నగర్, హన్మకొండ, ఆదిలాబాద్, మెదక్, కామారెడ్డి, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గురువారం కూడా ఈ జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయని హెచ్చరించింది. ఇక హైదరాబాద్ లో రాబోయే 24 గంటల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఇక ద్రోణి ప్రభావంతో జూన్ 23న ఎన్టీఆర్ జిల్లా, పల్నాడు, ప్రకాశం, పొట్టి శ్రీరాములు, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, ఉత్తరాంధ్ర, కాకినాడ, ఏలూరు, కృష్ణా జిల్లా, చిత్తూరు, తిరుపతి జిల్లాలకు వర్ష సూచన జారీ చేసింది. ఇక గుంటూరు, పల్నాడు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లా, బాపట్ల, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, ఏలూరు, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు జిల్లాల్లో వానలు కురవనున్నాయి. పలు జిల్లాల్లో పిడుగులు కూడా పడే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.